నమస్తే. మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్లానింగ్ ఉండాలి మిత్రమా. కొన్ని సందర్భాలలో సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో ప్లానింగ్ని మార్చుకుంటూ పోవాలి. అలా వెళ్ళలేదంటే టార్గెట్ రీచ్ అవ్వలేం. పరిస్థితి చేయి జారకముందే మనం హుషారవ్వాలి. మనకు టైం బాగుండి ఛాన్స్ దొరికితే ఎవరినైనా అడ్డు తొలగించుకోవచ్చు. సింహం రంగంలోకి దూకితే ఏ జీవి అయినా అడ్డు వస్తుందా? బలమైన వాడంటే అంతే. మనల్ని ఎవరు ఎంత హేళన చేసినా తొందరపడకూడదు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించుకునే సత్తా ఒక కాలానికి మాత్రమే ఉంది. రేయ్, కలిసొచ్చినోడు తొందరగా ఎదుగుతాడు. కష్టపడేవాడు, అవమానాలు భరించేవాడు కాస్త లేట్ అయినా ఎదుగుతాడు. గేదెకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు. సో తొందరపడకు. టైం వచ్చినప్పుడు బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా చెయ్యాలి. అర్థమైందా మిత్రమా?